వివాదం రోజుకో పంచాయతీ మెల్లమెల్లగా ఒక గూటికి వస్తున్న అసంతృప్తి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న లీడర్లు ఆ కుంపటి ఎక్కడి దాకా వెళ్తోంది అంటే గ్రూపులుగా చీలి నేతలు రోడ్డున పడి తిట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ప్రెషర్ కుక్కర్లా ఇన్నాళ్లు ఒత్తిడికి గురైన నేతలు రేవంత్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో బాధిత నేతలంతా ఒక్కటయ్యారా? అసంతృప్తి నేతలు ఎమ్మెల్యేల రహస్య భేటీకి మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ వేదికైందా? పలువురు మంత్రులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆ మేరకు అధికార పార్టీ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో 2 రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు కూడా పాల్గొన్నారన్న వార్తలు కలకరం రేపుతున్నాయి. దీన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించినప్పటికీ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహార శైలి, ఆయన సోదరులపై వస్తున్న ఆరోపణలు, పాలనా విధానాలు ఫామ్ హౌస్ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చినట్టు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులే లాభపడుతున్నారని చర్చల సారాంశంగా చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి సుదీర్ఘంగా సేవలు అందించిన తమలాంటి వారికి ఒరిగిందేమీ లేదని పలువురు అభిప్రాయపడ్డారట. సీఎం సోదరుల రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు, భూదందాలకు ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇప్పటికైనా మేల్కొనకపోతే ఆ అరాచకలకు అంతే ఉండదని భేటీలో చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొంతకాలంగా బాహాటంగానే ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. తాను ఎదురు తిరిగితే మరో జీవన్ రెడ్డిలా మారేవాడినని ఇటీవల చిన్నారెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక బీసీల టార్గెట్ చేస్తున్నారని కొందరు, వలస కాంగ్రెస్ నేతలు అసలు కాంగ్రెస్ నేతల ఆధిపత్యం చెలాయిస్తున్నారని మరికొందరు విమర్శలు చేస్తూ వచ్చారు. కేబినెట్లోకి తీసుకుంటామని, తమకు ఇచ్చిన హామీని అధిష్టానం నిలబెట్టుకోవాలని, మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీరుపై వీరంతా నేరుగానే నిప్పులు చెరుగుతున్నారు. మరి చూడాలి ఈ విషయం ఎక్కడి వరకు పోతుందో, చిలికి చిలికి గాలివాన్లా మారుతోందా, ఏం జరుగుతోందనేది వేచి చూడాలి.